90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం చాలా వీడియోస్ చేసాం, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, అసలు అబ్బాయే కానీ అమ్మాయే కానీ అని. ఈరోజు పర్టికులర్గా ఆడపిల్లలకి ఏ వయసులో పెళ్లి చేస్తే కరెక్ట్ ఉంటుంది? మామూలుగా చూసుకుంటే 18 సంవత్సరాలు దాటాక మేజర్ అవుతారని అంటారు. మరి ఇప్పటి రోజులు చూసుకుంటే 16, 17, 18, 19లో లవ్ అనేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మనం చూస్తున్నాం కొంతమందిని. అయితే తర్వాత వాళ్ళకి అవగాహన లేక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మనం ఎదురవుతున్నాయి. ఒక్కసారి ఈరోజు ఆడపిల్లకి ఏ ఏజ్లో పెళ్లి చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళ ఇంటి స్థితిగతులను బట్టి ఉంటుంది నవీన. వాళ్ళ ఒక్కొక్కరికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుండకపోవచ్చు, వెంటనే పెళ్ళిళ్ళు చేయాలంటే అవ్వదు. ఇప్పుడు ఈ రోజుల్లో కట్నాలు లేవు అని అనుకుంటున్నారు, కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకునే వాళ్ళు సంబంధాలు వెతకాలి అని అనుకుంటే వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తున్నారు ఉన్న దాంట్లోనే. ఇప్పుడు ఈ మధ్య ఎన్ని కేసులు చూసాం మనం? కట్నాలు 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 అని చెప్పి చాలా కేసులు చూసాం కదా మనం. అంటే ఏంటంటే అలా అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని అనుకున్న వాళ్ళు వెతుక్కోవాలి, టైం పడుతుంది. సూటబుల్ మ్యాచ్ చూసుకోవాలి అని అంటే తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. వీళ్ళు కూడా అన్నీ సమకూర్చుకుని చేయాలంటే కొంత టైం పడుతుంది. సో అందరికీ ఒక టైం అని మనం చెప్పలేము. అయితే అమ్మాయిలు కూడా ఏంటంటే చదువుకుంటారు. గ్రాడ్యుయేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ చదువుకే, చదువుకోవాల్సిందే. ఇప్పుడు చదువులు ఏంటంటే బీటెక్లు చదువుతున్నారు, లేకపోతే ఎంబీఏలు, బీబీఏలు, ఇలాంటి బీసీఏలు చదువుతున్నారు. గ్రాడ్యుయేషన్స్ తర్వాత టైం ఉంటే పీజీస్ చేస్తున్నారు. సరే, మనం చెప్పుకోవాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ వస్తున్నాయి. లేదు అని అంటే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, మంచి జాబ్స్ వస్తున్నాయి. ఇదంతా ఏ ఏజ్కి అవుతుందండి నవీన గారు? ఒక 22 ఇయర్స్కి అయిపోతుంది కదా. ఎవరు 1 మంత్ 2 మంత్స్ కూడా గ్యాప్లో ఉండటం లేదు. అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి, ఈ అమ్మాయి సంపాదన ఇంటికి అవసరమా అనేది ఆలోచించుకోవాలి. అంటే ఇందాక చెప్పినట్టు ఇల్లు మరీ దీనస్థితిలో ఉంది, ఇల్లు నడవట్లేదు, కొంత సహాయంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి అమ్మాయి కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఏ సమస్య లేదు, అన్నీ బాగున్నాయి అని అనుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏదైనా జాబ్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి జాబ్ చేయాలి అనే అవసరం లేదండి. ఎందుకనంటే మన కాళ్ళ మీద మనం నిలబడద్దా, మీరు ఆడవాళ్ళు అయ్యండి ఇలా చెప్తున్నారా అని అనుకుంటారేమో. అంటే మన ఆలోచనలు ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటాయో అంతంత సమస్యలు వస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఇంట్లో నుంచి ప్రతి స్త్రీ బయటకు వెళ్తూనే ఉంది ఇల్లు తాళం పెట్టి. మరి బయట స్త్రీలకు సెక్యూరిటీ 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 అంటే ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? ఎవరికి వాళ్ళే సెక్యూరిటీ తీసుకోవాలి. ఇవి అంటే లింక్ అనమాట. ఒకదానికొకటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు మనము అవసరం ఉన్నా లేకపోయినా మనము ఇన్వైట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ప్రాబ్లమ్స్ని? మనకి ఇప్పుడు జాబ్ అవసరం లేదు, మనము వెంటనే మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చేద్దాము అని అనుకున్నారనుకోండి. జాబ్ ఒకవేళ జాయిన్ అయినా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా జాబ్ రాలేదు, మ్యారేజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. అంటే జాబ్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక. లేదు, మా అమ్మాయికి జాబ్ అవసరం లేదు, మేము మంచి మ్యాచ్ చేస్తాము, మంచి కుటుంబంలో ఇస్తున్నాము, చక్కగా ఒక హౌస్ వైఫ్గా ఉండి హెల్త్ చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులు కానీ, అమ్మాయి కానీ, అవతల మ్యాచ్ చేసుకునే వాళ్ళు కానీ ఆలోచనలు అందరివి కలిసాయి అనుకోండి, అమ్మాయి జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు 22 ఇయర్స్కి మ్యారేజ్ చేయొచ్చు. 22, 21 ఇయర్స్ అంటే ఇప్పుడు చాలా చిన్న వయసు. ఒకప్పుడు అది చాలా పెద్ద వయసు. 15, 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసే వయసులో 20 దాటిందంటే అమ్మో 20 ఏళ్ళు వచ్చేసిన సంబంధాలు దొరకవు అని అనేవారు. ఇప్పుడు అట్లా లేదు. మినిమం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతే చేసుకోమని నేను చెప్తున్నా. ఎందుకు అంటున్నానంటే ఇది మల్టిపుల్ లాభాలండి దీనివల్ల. ఒకటి, హెల్త్ మొత్తం మంచి కండిషన్లో ఉంటుంది. బ్రెయిన్ ఎలా ఉంటుంది తెలుసా, మౌల్డ్ అయ్యే విధంగా ఉంటుంది. అప్పుడు ముదిరిపోరు వాళ్ళు. కాబట్టి అప్పటి వరకు స్కూల్లో చదువుకుంటారు, కాలేజీలో చదువుకుంటారు, కాబట్టి బ్యాడ్ లెసన్స్ ఏవి తీసుకునే అవకాశం ఉండదు. జస్ట్ కాలేజీలో చదువుకుంటారు, ప్రశాంతంగా ఇంటికి వస్తారు, ఫ్రెష్గా ఉంటారు. వాళ్ళ మైండ్ని మనం ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఇప్పుడు ఈ రోజులను బట్టి చెప్తున్నా, పాతకాలంలో అదే ముదురు. అప్పుడు 15, 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఈ మాట అనుకునేవారట. తర్వాత ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది ఆ మాట.
కాబట్టి ఎలా చూసుకున్నా 21 ఇయర్స్ అని అంటే అన్నీ తెలిసిన వయసే, అన్నీ వాళ్ళు చెయ్యగలిగిన వయసే, మ్యారేజ్కి కూడా సిద్ధంగా ఉన్న వయసే, తప్పేమీ లేదు. 21, 22, 23 వరకు కావాలంటే గ్రాడ్యుయేషన్ 21కి అయిపోతుంది. ఒక 1 or 2 ఇయర్స్ జాబ్ చేసుకోవచ్చు. అంతగా నాకు కూడా జాబ్ చేయాలని ఉంది, బయటికి వెళ్ళాలని అని అనుకుంటే అయితే ముందుగానే పిల్లలకి చెప్పుకోవాలండి ఏదైనా కూడా. ఇప్పుడు అమ్మ మనకి జాబ్ అవసరమా, లేదమ్మా నాకు చేయాలని అందరిలాగా అక్కడే దొరికిపోయింది ఆన్సర్. అందరిలాగా చేయాలని బయటకు వెళ్తే అందరిలాగానే అయిపోతావు. కాబట్టి అదేదో ముందుగానే మాట్లాడుకోవాలి. నువ్వు అందరిలాగా తయారవ్వకూడదమ్మా, మేము తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నాము, నువ్వు పద్ధతిగా ఉండాలి అని చెప్పుకోవాలి. లేదు మీరు అసలు జాబే చేయించకండి, మ్యారేజ్ చేయండి అంటే రైట్ ఏజ్ అడిగారు కాబట్టి ఈ మాట చెప్తున్నా. జాబు చెయ్యొద్దు అని నేను మెసేజ్ ఎవరికి ఇవ్వటం లేదు, వాళ్ళ ఇష్టం అది. జాబు చేయాలంటే చేయండి, మానేయాలంటే మానేయండి, మీ ఇష్టం అది. ఎందుకంటే మీరు ఒక ప్రశ్న వేశారు రైట్ ఏజ్ ఏది అని. ఆ ఏజ్లో చేస్తే ఏమవుతుందంటే ఇటు పుట్టింట్లో కూడా సక్రమంగా అన్నీ చేయగలుగుతారు, అత్తగారింట్లో కూడా మంచిగా అందరిలో కలిసిపోగలుగుతుంది. నేను చెప్పాను కదా ఈ కాలాన్ని బట్టి 22 ఇయర్స్ అంటే అన్నీ మౌల్డ్ అయ్యే వయసు, చక్కగా వినే వయసు. అత్తగారింట్లో కూడా చక్కగా చెప్పిన మాట వింటారు, వినే ఛాన్స్ ఉంది, అందరూ నా వాళ్లే కదా అనుకునే మనస్తత్వం ఉంటుంది. అదే కానీ మీరు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని లోకాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతిదీ నెగిటివ్గా, ప్రతిదీ అన్యాచురల్గా, ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. దేన్ని నమ్మలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు తినుంటారు అప్పటికే. అమ్మో ఇది నమ్మచ్చో లేదో, అమ్మో వీళ్ళతో ఈ మాట చెప్పచ్చో లేదో, అలా చేయొచ్చో లేదో, ఇలా అన్నీ కూడా అనుమానంగా ఉంటుంటాయి. ఏది మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళలేకపోతాం. కొంతమంది ఇళ్లలో భయపడి తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి, మళ్ళీ సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భయంతో కూడా ఎర్లీగా కూడా పెళ్లి చేసేస్తారు. ఎర్లీగా అంటే కొంచెం మీరు అన్నట్టుగా బిలో 20 అవసరం లేదు. నేనేం చెప్తున్నాను, మినిమం గ్రాడ్యుయేషన్ చేయించండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఏదన్నా సమస్య వస్తే అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది, ఏదో ఒక జాబ్ చేసుకుని. అంటే మేము చదివిన చదువులకి అప్పటికి ఏదైనా అప్పుడు కంటే జాబ్ వస్తుందా, మాకు ఏజ్ బార్ అయిపోదా అని అంటే దానికి తగ్గ జాబ్స్ వెతుక్కోవాలి. ఇప్పుడు మీరు ముందు నుంచే జాబు చూసుకొని మ్యారేజ్ చేసుకుని నీది నాది అని మొదలుపెట్టి గొడవలు, అక్కడ ఇమ్మడలేక వాళ్ళు నీతో అడ్జస్ట్ అవ్వలేక గొడవలు వచ్చి డివోర్స్ తీసుకునే బదులు ఇలా చేయొచ్చు కదా. నీ అవసరానికే కానీ చదువు, ఒట్టిగా నువ్వు ఇంట్లో గడవకుండా ఉంటే నువ్వు బయటికి వెళ్ళాలి. నీకు ఇంట్లో గడుస్తుంది, నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నీ అవసరం ఇంటికి ఉంది అని అన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? హాయిగా నిన్ను ఇంట్లో ఎంజాయ్ చేయమంటున్నారు కదా, బాగుంటుంది. అది అవసరాన్ని బట్టి రోడ్డు మీదకి వెళ్ళాలి జాబ్ కోసం. అందుకని నేను చాలా స్మూత్గా చెప్తున్నా ఈ విషయాన్ని. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఎంత వయసుకి మ్యారేజ్ చేసుకుంటే నాకు వచ్చింది ఏమీ లేదు కదా. ఒక పర్టికులర్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది మంచిది. ఇప్పుడు చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు కూడా, తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒక 35 సంవత్సరాలు ఉన్నాయి ఆ అమ్మాయికి, హెవీ పర్సనాలిటీ అయిపోయింది, ఫేస్ చూస్తే 45 ఇయర్స్ అమ్మాయిలాగా ఉంది. పేరెంట్స్ పెళ్లి చేయాలంటే మ్యాచెస్ రావట్లేదు, చాలా ఇబ్బంది నాతో చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. మరి ఆ ఇబ్బంది అవసరమా? అలా అంత అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఎలా అంటారంటే వాళ్ళు, ఈ అమ్మాయిని తొందరగా పెళ్లి చేసి తోసేయాలండి అంటుంటారు. అంటే ఆ స్టేజ్కి తల్లిదండ్రులు వచ్చారు అంటే కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. ఇప్పుడు చాలాసార్లు మనం ఎన్నో టాపిక్స్లో మనం చెప్పుకున్నాము, ప్రతి దానికి కూడా మూల కారణం దాదాపుగా తల్లిదండ్రులే ఉంటున్నారు. చెప్పకపోవటం వల్ల, సరి చెయ్యకపోవటం వల్ల, ముందుగా మేల్కొనకపోవటం వల్ల, రకరకాల కారణాలు = తల్లిదండ్రులే. కొంతమంది అమ్మాయిలు అయితే మేడం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. మనం చాలా వీడియోలో ఇది కూడా మాట్లాడుకున్నాం. భయపడి పెళ్లి అంటే భయపడి బయట ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి కొంతమంది 30-40 వచ్చినప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, కొంతమంది పెళ్లిళ్ళు అవ్వట్లేదు కూడా. మరి వాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? భయపడే వాళ్ళకి ఏం ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇదే చెప్తున్నా. వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ దేని మీద అయితే వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని అయితే కలిగించుకుంటారో వాళ్ళు దానికి భయపడుతూ ఉంటారు. కాబట్టి చూడండి, ఎవరి అభిప్రాయాన్ని మనం మార్చలేమని ఒక మాట ఉంది. కాబట్టి ఎవరు అనుకునే దాన్ని మనం తీసేయలేము. ఇప్పుడు తనకి భయపడుతుంది, ఆ భయాన్ని మనం ఎంతవరకు తీసేయగలుగుతాం? కాదమ్మా ఏముండదు, పర్వాలేదు, అదేముండదు అంటాం. కానీ అమ్మాయి లోపల ఉన్న భయాన్ని ఎలా తీసేయగలుగుతాం? ఆవిడ తను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ భయం పోతుంది. అప్పుడు తను పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా విందాము అని అనుకో. అంటే నీకు తొందర చేసి నిన్ను బలవంతంగా ఎవరు నీ గొంతు కొయ్యాలని చూడరు కదా.
ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? దాన్ని మనం తెలివితేటలతోటి, టాలెంట్ తోటి మనం ముందుకు తీసుకెళ్ళాలి లైఫ్ని. ప్రతి దాన్ని కూడా మనం బాధపడకూడదు, దాన్ని ఒక స్ట్రగుల్గా అవ్వకూడదు, ఒక నెగిటివ్గా తీసుకోకూడదు. ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క పీరియడ్ని కూడా, ఇప్పుడు కష్టకాలం వచ్చిందండి, అమ్మో నేను కూడా కష్టాలు వచ్చినాయి, అమ్మో నాకు కష్టాలు వచ్చినాయి నేను బాధపడుతూ కూర్చుంటే కాదు. అది సినిమాలో చూపించినట్టు ఇలాగ ఒక రింగు తిప్పేస్తే పక్కకు వచ్చేస్తే కష్టాలు తీరిపోతాయి. ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, సహాయం చేస్తారు. అదే దేవుడి సినిమా అయితే దేవుడు ప్రత్యక్షం ఇవ్వాలి ఇస్తాడు. కానీ మరి మనకు అలా అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక సామెత ఉండనే ఉంది, కష్టాలు మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా అని. అంటే ప్రాక్టికల్ లైఫ్లో ఈ మాటని అన్వయించుకుంటూ బ్రతుకుతారు కదా. అది ఆ మాట అలా ఉన్నా కూడా దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. వస్తాయి, మనుషులకే వస్తాయి. ఇంకొకటి చెప్తారు, వెలుగు నీడలు, సూర్యుడు చంద్రుడు లాంటి కష్టాలు కూడా. సూర్యుడు వెలుగు వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. చీకటి వచ్చినప్పుడు భయపడకూడదు, వెంటనే కొన్ని గంటలు ఆగితే వెలుతురు వస్తుంది. మంచి ప్రపంచం అంతా సూర్యుడు వెలుగు తీసుకొస్తాడు. ఆ వెలుగులోనే కదా ఎన్నో పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటాం. అలా చీకటి ఎంతో కాలం ఉండదమ్మా, కష్టాలు కూడా అంతే అని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్పాలి. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మిడిల్ ఏజ్ స్త్రీలు వాళ్ళ పిల్లలకి ఏమీ చెప్పటం లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. మరి వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ అమ్మమ్మలు కానీ వాళ్ళతో ఏం మాట్లాడేవారు కాదా, ఏం చెప్పేవారు కాదా, ఇది మరి నాకు తెలియదు. ఒక 50-55 సంవత్సరాల ఉన్న స్త్రీకి ఇవన్నీ తెలుసుంటాయి. తెలియలేదు, పిల్లలకి చెప్పలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. తెలిసి కూడా చెప్పలేదు అంటే ఆ ట్రెండ్ని తీసేద్దాము, ఆ పాతకాలం మాటలు, పాతకాలం భావాలు అవన్నీ మనం పాటించొద్దు, తీసేద్దాం, కాలం మారింది, అప్పుడు చెల్లినే కానీ ఇప్పుడు చెల్లవు, మా పిల్లలతో నేను అలా ఉండకూడదు, మోడర్న్గా ఉండాలి, మోడర్న్గా పెంచాలి అని అనుకున్న తల్లులు ఇలాంటివి పిల్లలతో డిస్కస్ చేయరు, మాట్లాడరు. అట్లీస్ట్ ఇలాంటి సామెతలు ఉన్నాయని కూడా వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు నేను అక్కడక్కడ నాకు ఇలా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సామెత చెప్పడం అనేది నాకు వచ్చినంత వరకు చెప్పాను అనుకోండి, చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు, ఆశ్చర్యపోతారు, మీకు భలే సామెతలు వస్తాయి అని. మనకి వచ్చినవి మనం ఎందుకు మర్చిపోవాలి? కొన్నే వస్తాయి మనకి కదా, ఆ వచ్చిన కొన్ని కూడా మనం ఎందుకు మర్చిపోవాలి? వాటిని మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేద్దాం, నేర్పిద్దాం. మా పిల్లలు కూడా నవ్వుతారు ఆశ్చర్యంగా, అమ్మ నీకు భలే వస్తాయి అమ్మాయివి, ఏది మళ్ళీ చెప్పు అంటారు. అంటే వాళ్ళకి బాగుంటుంది వినటానికి. మరి మన ఎందుకు నేర్పట్లేదు? వాళ్ళు ఇష్టపడతారు, నమ్ముతారు, వాటిని పాటిస్తారు, మనమే చెప్పట్లేదు. తప్పెవరిది? పేరెంట్స్ కదా. ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలను బట్టి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది ఇంట్లో, అవునా కదా. మనం వాగినంత మగవాళ్ళు వాగరు. మనం ఒక 100 మాట్లాడితే వాళ్ళు 10-15 మాట్లాడతారు. మరి 100 మాట్లాడిన వాళ్ళం మనం ఉపయోగపడే పిల్లలకి నేర్పాలి కదా. నేర్పేదే తల్లి. మాట, ఆట, పాట అన్ని తల్లే నేర్పుతుంది. తల్లి దగ్గర ఉంటారు కాబట్టి చిన్న వయసులో తల్లినే అంటారు ఏదైనా కూడా. కాబట్టి మరి తల్లి ఏం నేర్పుతున్నట్టు? ఈ భయాల్ని, ఆందోళనల్ని అన్నీ కూడా తను దాటుకుని వచ్చింది కాబట్టి ఎలా క్రాస్ అవ్వాలి, ఏం చేస్తే క్రాస్ అవ్వగలుగుతాం అనేది తన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చెప్పాలి, తెలియపరచాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అమ్మో 9 నెలలు మొయ్యాలా, అంత బరువా అంటే, మొదటి నెల నుంచి మోస్తున్నప్పుడు 9వ నెల వరకు ఆ బరువు పెద్ద తేడాగా అనిపించదు. ఒక్కసారిగా ఇంత బరువు తీసుకొచ్చి మన పట్లో పడేయడు కదా భగవంతుడు. డే 1 నుంచి చూసుకుంటే కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ బరువుని ఏ నెలకు ఆ నెల మొయ్యగలిగే శక్తి ఉంటుంది. అది పెద్ద డిఫరెన్స్గా మనకు అనిపించదు అనేది వాళ్ళకి తెలియచేయాలి. అమ్మో ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి బాబోయ్ మొయ్యాలా అనుకుంటే ఆ శక్తి దేవుడు ఇస్తాడు. ఆ సమయం అలాగా తీసుకెళ్తుంది మనిషిని, అంతే. అది పెద్ద బాధగా అనిపించదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే వస్తుంది. కాబట్టి పాతకాలంలో 10-15 మంది పిల్లల కన్నా తల్లులు ఇప్పుడు ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్న స్త్రీలు కూడా 5-6 మందిని కన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. చెప్పుకుంటే 2 పిల్లలు జమానాయి కదా అంతా కూడా. మరి 5-6 కన్నవాళ్ళు ఇంకా ఉన్నారంటే ఆ తల్లి వాళ్ళ పిల్లలకి చెప్పలేదండి, ఇంతమందిని కన్నాను అట్లా ఏముండదు. అంటే ఈ ఒక్క విషయం గురించి అనే కాదు, ప్రతి విషయం గురించి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి పిల్లలు. ఎప్పుడు? ఏ వయసుకి ఆ వయసు నుంచి. ఏ వయసు కావాలి? 5 సంవత్సరాలకి చెప్పాల్సింది 5 సంవత్సరాలకి చెప్పాలి, 10 ఏళ్ళకి చెప్పాల్సింది 10, 20కి చెప్పాల్సింది, అలా చెప్తూ వస్తే ఆ అమ్మాయికి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ దాని పట్ల కూడా భయం అనేది ఉండదు. ఆ అమ్మ చెప్పింది ఏమి ఉండదులే. ఇప్పుడు తల్లి మీద గురి ఉంటుంది కదా,
అమ్మ చెప్పింది ఏమి ఉండదు, అమ్మ చెప్తూ ఉంటుంది అదేం ఉండదంట అని వాళ్ళకి వాళ్ళు సజెషన్స్, ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అది ఆ రకంగా తల్లి తయారు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు దాంతోపాటే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇక్కడ మా పుట్టింటికి మాకు కానీ రేపు పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడుంది, చేయాలా వద్దా, చేస్తే ఎప్పుడు చేయాలి అనేవన్నీ కూడా ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నట్టయితే ఒక మంచి మ్యాచ్ చూసుకున్నప్పుడు అవతల వాళ్ళని కూడా మనం అడగచ్చు. ఏమంటే మా అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకైతే కనిపించలేదు, మేము పంపించలేదు అన్నప్పుడు మరి మేము ఉద్యోగం చేయించాలనుకుంటున్నాము అని అంటే, సరే మీకు ఇబ్బందికరంగా లేనంత వరకు కూడా చేయించుకోండి. అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది అయినా వస్తే మరి అమ్మాయి ఉద్యోగం చేయదని ముందే మాట్లాడుకోండి, తప్పేమీ లేదు, ఏం తప్పలేదు. అలా చేసినప్పుడు వాళ్ళు కూడా తర్వాత చెప్పామంటే వర్కౌట్ అవ్వదు. ముందే చెప్పాం కదా అనే మాట ఒకటి పెట్టుకోవాలి మనం. పెట్టుకున్నప్పుడు వాళ్ళ అంత అత్యవసర పరిస్థితుల్లో అయితే వెళ్ళొచ్చు అనేది ఒకటి పెట్టుకుంటారు మార్జిన్. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉద్యోగానికి పంపించగలుగుతారు. లేదు ఇన్ ఫ్యూచర్ భర్త జీతాలు తక్కువ ఉన్న, ఇంట్లో సరిపోకపోయినా పిల్లలతో తను విల్లింగ్గా తను కూడా వెళ్ళచ్చు తప్ప 22-23 లోపల పెళ్ళిళ్ళు చేసుకుంటే మన ఒంట్లో ఉన్న శక్తి కానీ మనకున్న సమయం కానీ ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సమయం అనేది చాలా మిగులుతుంది. మిగిలినప్పుడు చూడండి, ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం, ఒక 40 years దాటిన తర్వాత కూడా జాబ్కి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ లోపల పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతున్నారు, కాలేజ్ వరకు కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ తల్లికి శ్రమ ఏముంటుంది, కావాలంటే జాబ్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన మా ఫ్రెండే ఉంది, తను అంతే, ఇప్పుడు 45 or 46 అట్లా ఉంటుంది, ఇప్పుడు జాబ్కి వెళ్తుంటాను. ఎప్పుడో MSc PhD చేసింది, ఇక్కడ ఆచార్యంగా ఇది ఉంది కదా అగ్రికల్చర్ దాంట్లో, మరి తను ఇప్పుడు వెళ్తుంది జాబ్కి. అంటే పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజీకి 10th అట్లా వచ్చారు, ఇప్పుడు వెళ్తుంది. అంటే అదే సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నువ్వు వెళ్ళగలుగుతావు. అంతేగాని ఈ ఏజ్ని, ఈ సమయాన్ని, ఈ శక్తిని, ఈ ఉత్సాహాన్ని, ఈ ఎంజాయ్ చేసే ఒక ఆనందాన్ని, పీరియడ్ని ఇదంతా కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ సంసార జీవితాన్ని చక్కగా భర్త పిల్లలతోటి ఎంతో ఆనందంగా గడపచ్చు. బర్డెన్ ఫీల్ అయ్యారనుకోండి, ఇంతదంత బరువు అనిపిస్తుంది, ఇంత భయం అంత భయం అనిపిస్తుంది. కాబట్టి ఇది పిల్లలు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. చక్కగా ఇటువంటి అగ్రిమెంట్స్ చేసుకొని సంబంధం చూసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటే ఈ వైవాహిక జీవితాలు, కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా మళ్ళీ పాతకాలం లాగానే చక్కగా జరుగుతాయండి. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.